హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అను టాకీస్. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వైట్ చికెన్ అండి. వైట్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో నిన్నైతే మనం హాఫ్ ఆఫ్ ది నామినేషన్స్ అయితే చూసుకున్నాం కదా. ఈరోజు కొన్ని డిస్కస్ చేద్దాం. అందులో 9కి అయితే పృథ్వీని అండ్ ప్రేరణని అయితే నామినేట్ చేస్తుంది. పృథ్వీని మీరు సరిగా హౌస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అండ్ వర్క్ అయితే చేయట్లేదు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. పృథ్వీ అయితే చాలా యాటిట్యూడ్గా ఆన్సర్ అయితే ఇస్తాడండి. సో తనకి తెలుగు రాదనా లేకుంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. తర్వాత ప్రేరణని డస్ట్బిన్ మ్యాటర్ అయితే చెప్పి నామినేట్ చేస్తుంది. మీరు సీతాకి నామినేట్ కాదు సారీ చెప్పారు కదా, మీరు మిస్టేక్ చేశానని ఒప్పుకున్నట్లయితే కదా సారీ చెప్తారు, లేకుంటే సారీ ఎందుకు చెప్తారని చెప్పేసి చాలా లాజిక్గా మాట్లాడింది. సో నెక్స్ట్ తర్వాత నబీల్ అయితే పృథ్వీని మళ్ళీ నామినేట్ చేస్తాడు. ఎందుకంటే మీరు సోఫా పైన కాలు పెట్టారు, అలాగే డైనింగ్ టేబుల్ మీద కాలు పెట్టారని చెప్పేసి చాలా సిల్లీ రీజన్ అయితే చెప్తాడండి. సో తనకి కూడా ఆన్సర్ అలాగే ఇస్తాడు పృథ్వీ. తర్వాత యష్మికి అయితే బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తాడండి. అసలు తనకు పవర్ ఎందుకు ఇస్తున్నాడో ఈ వీక్ సేవ్ కూడా చేశాడు బిగ్ బాస్, ఎందుకో మరి తెలియదు. సో ఆ పవర్ ఏంటంటే నామినేట్ అయిన పర్సన్స్లో ఒకరిని సేవ్ చేయాలి, అలాగే నామినేట్ అవ్వని పర్సన్స్లో ఒకరిని నామినేట్ చేయాలి. సో మీరేమనుకుంటున్నారు, ఎవరిని సేవ్ చేస్తుంది? యాజ్ యూజువల్ ప్రేరణనే సేవ్ చేస్తుందండి, ఎందుకంటే గ్రూప్ గేమ్ కదండి. సో తర్వాత తన రీజన్ అయితే చెప్తుంది. ఆ రీజన్ కూడా చాలా చెత్తగా అయితే చెప్తుంది యష్మి. ఏంటంటే డస్ట్బిన్ విషయంలో తన మిస్టేక్ ఏం లేదు, అలాని కవర్ చేసేస్తుందండి. ఆఫ్టర్ నామినేషన్స్ అందరైతే కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుంటారండి. సో దానిలో ఫస్ట్గా సోనియా నాగమణికంఠ. సో ఆ సోనియా అంటుంది మణికంఠతో ఏమనంటే, నా పైన జోకులు వేసే అవకాశం అయితే నేను విష్ణుకి అయితే ఇవ్వదలుచుకోలేదు, అందుకే అలా మాట్లాడాను అని చెప్తుంది. సో విష్ణుకి ఏమన్నా అదే పనండి సోనియా పైన జోకులు వేయడానికి, తన పని అయితే తను చూసుకుంటుంది. సో దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ అయితే నబీల్తో ఆదిత్య అంటాడు ఏమని, నువ్వు జోగియల్గా ఉండు, సివిల్గా ఉండు, కానీ వాళ్ళ ట్రాప్లో మాత్రం పడద్దు. ఎవరి ట్రాప్లో తెలిస్తే మీరు కమెంట్ చేయండి. అలాగే ఇంకొక మాట కూడా అంటాడు ఏమనంటే, లక్ష్మి వచ్చేసి ప్రేరణని సేవ్ చేస్తుంది కదా, సో పృథ్వీని బాగా ఆడాడు కానీ పృథ్వీని చేయకుండా ప్రేరణని చేసింది. మళ్ళీ చూద్దాం. బాయ్.